ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటవుతోంది. అనంతపురం జిల్లాలో నెలకొల్పే ఈ పరిశ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక ప్రభుత్వం చేపట్టిన రైతు కోసం చంద్రన్న యాత్ర ముగింపు ఘట్టానికి అనంత వేదిక అవుతోంది. ఇక్కడే రైతులకు పెట్టుబడి రాయితీ మొత్తాన్ని చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వ హామీలు కార్యరూపంలోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి భూమి పూజ చేయనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రంలో బెల్ పరిశ్రమకు నేడు పునాది రాయి వేస్తున్నారు. సుమారు 903 ఎకరాల్లో 750 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటవుతోంది. ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పరిశ్రమను ప్రారంభిస్తున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ సంస్థ నిర్వహించే ఈ సముదాయంలో క్షిపణులకు సంబంధించిన వివిధ రకాల విభాగాలు ఏర్పాటు కానున్నాయి. బెల్కు ఇంత పెద్ద విస్తీర్ణంలో విభిన్న సదుపాయాలున్న భారీ సముదాయం ఇదే కానుంది. రక్షణ రంగ వాణిజ్య అవకాశాల కోసం ఆధునికీకరణ, ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు బెల్ సీఎండీ ఎస్కే శర్మ తెలిపారు. నైట్ విజన్ టెక్నాలజీ, మల్టీఫంక్షన్ రాడార్స్ అంశాల్లో బెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ను బలోపేతం చేయనుంది. అతివేగ, మధ్య తరహా, సుదూర లక్ష్యాలను ఛేదించే సరికొత్త క్షిపణి ప్రయోగాలకు ముడి పరికరాలను కూడా ఈ యూనిట్లో అనుసంధానించనున్నారు. వస్తు సామాగ్రి రవాణాకు వీలయ్యే ఆటోమేటెడ్ వాహనాలు, ఇండస్ట్రియల్ రోబోట్స్ వంటి ప్రపంచస్థాయి సదుపాయాలతో ఈ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా రక్షణ రంగం అవసరాలు తీరడమే కాకుండా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఆటోమొబైల్, రవాణా రంగ పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాగమయూరి సంస్థకు చెందిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ను త్వరలోనే అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నారు. బెల్ పరిశ్రమ వచ్చి దాన్ని వాళ్ళ టార్గెట్ వచ్చి దాదాపు 1.5 yearలో కంప్లీట్ అయిపోతుంది చెప్పడం జరిగింది. చేస్తారు, రక్షణ వాళ్ళ దగ్గర చేస్తారు. దగ్గరలోనే రాగమయూరి ఎలిసినా అని చెప్పి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి తొందరలో హిందూపూర్లో నియోజకవర్గం ఏర్పాటు చేయబోతున్నాము. 2,000 మందికి ఉద్యోగాలు, 200 కోట్ల పెట్టుబడి. రెండో దశలో 1000 కోట్ల పెట్టుబడి, 10,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఈఎంసీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వస్తుంది. మేలైన సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన రైతు కోసం చంద్రన్న యాత్ర అనంతపురం జిల్లాలోనే ముగియనుంది. కొత్త చెరువులో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పెట్టుబడి రాయితీ సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సోమందేపల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మన అనంతపురం జిల్లాలో కూడా ఎవరికైనా పొరపాటున ఒకటైనా మిస్ అయితే మీరు కూడా మా దగ్గరికి వస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఇప్పిస్తామని మన రైతులు కూడా తెలియజేస్తున్నాం. డ్వాక్రా మహిళలకు కూడా అంతే. ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకి ఒక్కొక్క మహిళకు వచ్చి 10,000 రూపాయలు మనం ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కేవలం 3,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది కూడా జరిగింది. డ్వాక్రా సంఘాలకు ఆ రోజు ఏదైతే చెప్పామో దానికన్నా ఎక్కువ శాతం ఈ రోజు వాళ్ళకి సంఘాల వాళ్ళు కూడా ఈరోజు మాఫీ కూడా చేస్తున్నాం. బెల్ భూమి పూజతో పాటు ఆ తర్వాత ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎంతో పాటు కేంద్ర మంత్రులు తరలివస్తున్నందున భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.